హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అదేంటంటే ఈ స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అందరూ బాగా ఇష్టంగా తింటారు, ఇష్టపడుతుంటారు. అదేంటంటే జున్ను. ఆ జున్ను మామూలుగా జున్ను పాలు ఉంటేనే జున్ను తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు జున్ను పాలు లేకపోయినా సరే జున్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు జున్ను తినాలనిపిస్తే అప్పుడు మనం ఇలా ట్రై చేసి చూడవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ పాలు ఎగ్స్ అనేవి కొలత ప్రకారం తీసుకోవాలి. 1 లీటర్ పాలు అనుకోండి, 12 ఎగ్స్ అనమాట, 12 గుడ్లు తీసుకోవాలి. హాఫ్ లీటర్ అయితే 6, పావు లీటర్ అయితే 3. అలాగే నేను ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు, ఆ పావు లీటర్కి సరిపడా 3 ఎగ్స్ తీసుకున్నాను. బెల్లము మనం స్వీట్కి సరిపడినంత వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం, ఇలాచి పొడి అంటే యాలకుల పొడి కొంచెం టేస్ట్కి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎగ్స్ని పగలగొట్టుకొని ఒక బౌల్లో పోసుకొని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. అంతా ఎగ్స్ అంతా బాగా కలిసిపోయేటట్లుగా బాగా బ్లెండ్ చేసుకోవాలి, బీట్ చేయాలి. ఒకవేళ మన ఇంట్లో అవైలబుల్గా బ్లెండర్ లేదనుకోండి, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ జార్లో మనం 3 ఎగ్స్ని, ఇదిగోండి 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీలో బాగా బీట్ చేసుకుందాం. ఈ ఎగ్స్ని చూడండి, ఇలాగా బాగా నురుగొచ్చేటట్లు బాగా మనం ఎగ్స్ని బీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం పావు లీటర్ పాలు తీసుకున్నాం కదా, అవి యాడ్ చేద్దాం. ఇప్పుడు పాలు ఎగ్స్ కూడా బాగా కలిసేటట్లు ఇంకొకసారి మిక్సీ ఆన్ చేసుకుందాం. ఓకే, పాలు కూడా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాం. పాలు ఎగ్స్ కలిపిన మిశ్రమం. ఈ మిక్స్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న 1 కప్పు బెల్లం ఉంది కదా, ఈ స్వీట్కి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కొంచెం, మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూను. ఇది అరుగుదలకు ఉపయోగపడుతుంది. మిరియాల పొడి వేసి ఇప్పుడు బెల్లం కరగాలి కదా, కొంచెం ఇలా తిప్పేసుకుందాము. మన జున్ను మిక్స్ రెడీ అండి. దీన్ని మనం ఒక కుక్కర్లో వాటర్ తీసుకొని ఆవిరికి ఈ బౌల్ లోపల పెట్టేసి కుక్ చేసుకుంటే మన జున్ను రెడీ అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్. ఓకే, కరిగిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ తీసుకుందాం. మనం ఈ ఎగ్ పాలు మిశ్రమాన్ని ఈ మిక్స్ని మొత్తం మనం ఆవిరికి బాయిల్ చేసుకోవాలి. అప్పుడే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఆవిరి జున్ను. మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మిక్స్ని వితౌట్ ప్లేట్, అంటే ఈ బౌల్ మీద మనం ప్లేట్ పెట్టకూడదు, ఇట్లా పెట్టేసేయాలి. మనం జున్ను మిశ్రమం మిక్స్ పోసుకున్న బౌల్ మీద ప్లేట్ పెట్టకూడదు, కానీ ఈ కుక్కర్ మీద ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. కుక్కర్ మూత పెట్టేద్దాం. దీన్ని మనం స్లో ఫ్లేమ్లో
ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది జున్ను. విజిల్ ఉంది కదా కుక్కర్ పైన, ఈ విజిల్ తీసేయాలి, లేకపోతే ఓవర్గా గ్యాస్ పట్టేస్తుంది లోపల. అందుకని విజిల్ తీసేసి ఇలాగా పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇది రెడీ అయిందేమో ఒకసారి చూద్దామండి. చూడండి, వావ్ ఎంత బాగా చక్కగా పొంగిందో. ఒకసారి చూడండి, ఇది రెడీ అయిందో చూద్దాం ఒకసారి. ఓకే, మన జున్ను రెడీ అయిపోయింది. చూడండి, గట్టిపడిపోయింది, స్పాంజీ లాగా బాగా కేక్ లాగా బాగా పొంగింది, రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసేసి ఇంక మనం దీన్ని కొంచెంసేపు ఒక 5 నిమిషాలు చల్లారి. మన జున్ను రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత తీసుకుంటే చక్కగా నీట్గా వస్తుంది, కేక్ లాగా పీసెస్ కరెక్ట్గా వస్తాయి. జున్ను మామూలుగా వేడిగా కంటే చల్లగా తింటేనే చాలా బాగుంటుంది, చల్లగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లాగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జున్నును మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మనం తీసుకునేటప్పుడు పాలు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమ్లెస్ మిల్క్ అయితే అంతగా టేస్ట్ రాదు. ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోండి. ఓకే అండి, నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.